విజయనగరం పట్టణంలోని బాబా మెట్టలో గల ప్రముఖ ఆధ్యాత్మిక సూఫీ క్షేత్రం హజరత్ ఖాదర్ బాబా 67వ ఉరుసు మహోత్సవాలు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు పటిష్ట నిఘా వ్యవస్థతో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్టు టూ టౌన్ సిఐ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం రాత్రి ఖాదర్ బాబా దర్బార్లో ఉరుసు నిర్వాహకులైన దర్గా దర్బార్ ధర్మకర్త డాక్టర్ మహమ్మద్ ఖలీలుల్లా షరీఫ్ షా, తాజా ఖాదిర్ చీమల పాడు సూఫీ పీఠాధిపతి సజ్జదా నషీన్ ఖ్వాజా మొహీద్దీన్తో కలిసి సిఐ శ్రీనివాసరావు ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో 3 రోజుల పాటు జరిగే ఈ ఉరుసు మహోత్సవాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 1,00,000కు పైగా భక్తులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారని పేర్కొన్నారు. ప్రతి ఏటా ప్రశాంత వాతావరణంలో మత సామరస్యతను చాటుతూ ఘనంగా జరిగే ఈ ఉత్సవాలకు ఈసారి కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందన్న అంచనాతో 100 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో తమ స్టేషన్ పరిధిలో జరిగిన కొన్ని ఘటనలను దృష్టిలో ఉంచుకొని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచనలు, ఆదేశాల మేరకు ఉత్సవాలపై పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని వాళ్ళు తెలిపారు. ఇక ఈ ఉత్సవాల్లో తొలి రోజు దర్గాపై ప్రత్యేక శుద్ధి కార్యక్రమాలతో పాటు కింద దర్బార్లో 1,00,000 మందికి పైగా భారీ అన్న సమారాధన, ఉరుసు రెండో రోజు ప్రధాన ఘట్టమైన బాబా సందల్ కార్యక్రమాలు కీలక ఘట్టాలుగా ఉంటాయని నిర్వాహకులు తెలిపిన మేరకు వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని వారు తెలియజేశారు. ఈ ఉత్సవాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వివిధ వర్గాలకు చెందిన భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా షాడో టీంలతో అనుమానితులపై ప్రత్యేక నిఘా పెట్టనున్నట్లు తెలిపారు. ఇక అవసరం మేరకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి వివరాలు సేకరిస్తామని, వారి రాకపోకలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వారన్నారు. ఈ విషయంలో భక్తులు పోలీసు వారికి పూర్తిగా సహకరించాలని సిఐ శ్రీనివాసరావు కోరారు. బందోబస్తులో భాగంగా సాంకేతికతను జోడించి ఇప్పటికే ఏర్పాటు చేసి ఉన్న సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. పోలీసు వారి ముందస్తు అనుమతి లేకుండా ఇతరులు ఎవరూ డ్రోన్స్ ఉపయోగించరాదని, వినియోగించరాదని సూచిస్తున్నామని వారు తెలియజేశారు. దీనికి సంబంధించి సుమారుగా 1,00,000 మంది వరకు విజిటింగ్ చేసే అవకాశం ఉంది. అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండేందుకు చాలా భారీ ఎత్తున సుమారుగా ఒక 100 మెంబర్స్తోనే మేము బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా ఏంటంటే ఈ 29, 30, 31 ఈ 3 రోజుల్లో కూడా డిఫరెంట్ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. ఇందులో ప్రధానంగా అన్నదానం అనేది సుమారుగా 1,00,000 మంది వరకు ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. అన్నదానం దగ్గర కానీ డిఫరెంట్ మనకు ఊరేగింపులు ఉన్నాయి. అందులో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఈ పోలీసు ఎవరైతే విధుల్లో ఉన్నారో వాళ్ళకి అందరూ కూడా కోఆపరేట్ చేసి ఇది సక్సెస్ఫుల్ చేస్తారని చెప్పేసి మేము కోరుతున్నాము. దీనికి డిఫరెంట్ ప్రాంతాల నుంచి చాలామంది డివోటీస్ ఇక్కడ రావడం జరుగుతుంది. వీళ్ళపై కూడా అబ్జర్వేషన్ నిమిత్తం షాడో టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే బయట నుంచి వస్తారో వాళ్ళు ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తారో అనే దాని మీద కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. అయితే దీంట్లో భాగంగా చాలా వరకు టెక్నాలజీ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మనం డ్రోన్స్ కూడా ద్వారా